నీకు చెప్పు వచ్చిన తర్వాత అక్కడ జరుగుతుంది, మీద ఎక్కడ జరుగుతుంది. మీరు కంకర పడుతుందమ్మా నారాయణ నారాయణ నారాయణ. ఎక్కడ బాబా ఎక్కడ బాగుంటాడు బాబా గోడ ఎక్కువేది నాకు చిన్న కాపాడుతాయి. ఎవరు నువ్వు నీ బాధ చెప్పయ్య బాబు కలుపుతావు. నా బాధ నా ఇద్దరు బాధ ఉంటుంది. ఎంకల్ బాబా తెలియకడుగుతానా? నువ్వు నిజంగా మగోడివేనా? నువ్వు అసలు మగోడివేనా? మంగాదేవుడు ఎక్కడెట్టారా? నీకెళ్తా నువ్వు లోకాల దేవుడే కదా, అందరినీ పాలిస్తావు కదా. ఎవరు ఎక్కడ ఎక్కడో తెలియక నువ్వు యాప్ చెట్లు దాని చెట్లు అంతా తిరుగుతుంటే బాబు అనడం కాదు. ఒకసారి నువ్వు మధ్యలో బాగానే అలాగే పడుతుంది. కాసేపు ఇద్దరు భార్యలు తీసుకున్నా చెప్పి ఇద్దరు భార్యలు తీసుకున్నా చెప్తుంది. నేను రాను కదా, నువ్వు వెళ్ళు. నేను రాను నేను రాను బాబోయ్. రావే బాబు రావే బాబు నేను వచ్చాను. నేను రానే బాబు. నువ్వు చెప్తావు మరి. మంగపట్నాన్ని మంగాదేవుని అది 7 పనుల్లోని అక్కడక్కడ ఏడు పనుల్లోని ఒంటరిగా ఉండి ఇలాగా ఉండొచ్చు. మేము అందరూ కలిసి దండం పెట్టుకుంటుంటాం. మంగ బట్టలు మంగాదేవి పెట్టే అక్కడెక్కడ పెట్టేసి ఒంటరిగా ఉండబోయే 7 పనులని. భూమి ఇక మంగ ఇక భూమి ఆవిడ భార్య, ఆవిడ నా భార్య, ఆవిడ నా భార్య. ఇదిగో మంగ ఇదిగో భూమి నువ్వు భార్యవే, నువ్వు భార్యవే. మంగ నువ్వు అంటావా? ఆనాడు మహావిష్ణువులో నువ్వు లక్ష్మీదేవి ఆ ఒక బొమ్మర్చి వచ్చి నా జాతర తన్న వల్ల నా భర్త నాకొద్దు, నా కబ నాకొద్దని చెప్పేసి వాళ్ళ ఆవిడ పట్టిన వెళ్ళిపోయావు. నేను అంతగా పరిపాలన చేయలేక, నేను అంతగా పరిపాలన చేయలేక ఒకటి మార్గదేవి సంవత్సరాలు వచ్చి నేను పద్మావతిని కళ్యాణం చేశానండి. నేను 33 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకున్నాను. అప్పటికి ఇప్పుడు కూడా వడ్డీ కడుతున్నాను. ఈ అవతరంలో అప్పుడు నీకు నాకు సంబంధం అంటే ఈ అవతరం నేను పక్కన పెట్టుకుంటాను. చూసారమ్మా చూసారా? అప్పటికైనా పప్పులా జారిపోతుంది మంగాదేవి. మంగ అప్పుడు నీకు నాకు సంబంధం రాకపోతే నా ఎప్పుడు తెలుసు నాకు తెలుసు. మంగ ఎన్ని రావలే మంగ మంగాదేవిని మంగళకి పెట్టేసాడు. అన్న ఎక్కడ పడతాడని చెప్పేసి భూమనా చేరి వస్తున్నాడు. మీ అన్నగారు కాడా? మీ అన్నగారి పక్కనే చిన్న గుడి కట్టి దిగి తిరుపతిలో పెట్టి బాబు పద్మావతి నేను కళ్యాణం చేసుకోవాలండి. వేరన్నా సర్కార్ దగ్గర 33 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకున్నా. ఆనాడు ఈనాడు కూడా వడ్డీ కడతాను కానీ అసలు కడతారు. అప్పుడు నీకు నాకు సంబంధం అండి. చూసారమ్మా చూసారా? నువ్వంటావా? పడబడ
దిగు తిరుపతిలో మా అన్నగారు గోవిందరాజుల పక్కన ఓ కాండలమ్మ పేరు పెట్టి నేను నిలుపుతాను. మా అన్నగారు గోవిందరాజులకి కొబ్బరి కొడితే కొబ్బరి కొడతా. మా అన్నగారు గోవిందరాజులకి దండ పెడితే నీకే పెట్టాలి. దిగుదల పెట్టించాడు మహానుభావుడు. అరే ఇప్పుడు దాకా ఇద్దరు భార్యలు నిలబడమంటూ ఉండేవాడు. రానే